హాయ్ అండి, ఈరోజు నేను సగ్గుబియ్యం క్యారెట్స్తో ఒక పాయసం రెసిపీ చూపిస్తాను. రెసిపీలోకి వెళ్ళిపోతాం, వచ్చేయండి. దీనికోసం ఫస్ట్ సగ్గుబియ్యాన్ని మంచిగా కడిగేసుకొని 3 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ 2 క్యారెట్స్ని గ్రీజ్ చేసుకుంటున్నా వీడియో క్లిప్లో చూపించినట్లు. నెక్స్ట్ ఒక గిన్నె పెట్టేసుకొని గీ వేసుకొని గీలో మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే గిన్నెలో క్యారెట్ని కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకొని సగ్గుబియ్యం 80% ఉడికాక మనం పక్కన ఉంచుకున్న క్యారెట్ని చిక్కటి పాలడే యాడ్ చేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. వీడియో క్లిప్లో చూపించినట్లు క్యారెట్ ఇలా నలిపితే నలిగిపోవాలి, అంత మెత్తగా మొత్తం ఉడికిపోవాలి. నెక్స్ట్ మనం పక్కన ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇలాచి పౌడర్ని వేసుకొని లాస్ట్లో హనీని వేసుకుంటే సరిపోతుంది. షుగర్, బెల్లం ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి. మీరు ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.